బరువు తగ్గడం కోసం పథ్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కీన్వా, రాజ్మా, రెడ్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఉప్పు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేసుకోవాలో మొదలు పెడదామా? తప్పకుండానమ్మా. అన్ని పదార్థాలు మీరు చెప్పేసారు, రెడీగా కూడా ఉన్నాయి. మొట్టమొదట ఏంటంటే మనం ఈ కీన్వా తర్వాత రాజ్మాని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఓకే. బాండీలో సుమారుగా మీరు కొలతలు పెట్టుకుని 3 కప్పులు నీళ్లు పోయండి. మేము సుమారుగా నీళ్ళు పోసి మీకు చూపిస్తాము. కొంచెం నీళ్ళు పోద్దామమ్మా ఇందులో. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇందులో ఏంటంటే కీన్వాని వాడుతున్నాం. ఇప్పుడు ఇటీవల కాలంలో కొంచెం దీన్ని వాడకం ఎక్కువగా ఉంది. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని, ఎందుకంటే ఇది మెటబాలిజంని బాగా పెంచి కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫైబర్ అది ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంచెం కడుపు బాగా నిండినట్టుండి మళ్ళీ మళ్ళీ తొందరగా ఆకలేకుండా కూడా ఉంటుంది. సో ఈ కీన్వాని మనం రెడీగా పెట్టుంచుకుందాం. తర్వాత ఇంకొకటి రాజ్మా. రాజ్మా తొందరగా కడుపు నిండడానికి ఉపయోగపడుతుంది. మంచి ప్రోటీన్ అది కూడా బాగా వస్తుంది. తర్వాత పీచు పదార్థం బాగుంటుంది. టేస్ట్ కూడా ఇది మనకి టేస్టీగా ఉంటుంది కదా. కానీ అయితే దీన్ని ముందే నానబెట్టి ఉంచేసుకోవాలి. ఒక పూటంతా నానబెట్టి ఉంచేసుకుంటే మనకి ఉడకడం తేలిక అవుతుంది, లేకపోతే తేలికగా ఉడకదు కదా. సో ఇవి రెడీగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 3 కప్పుల నీళ్ళు పోసినట్టయితే అందులో 1 కప్పు కిన్వా, అరకప్పు రాజ్మా, 1 కప్పు కిన్వా, అరకప్పు రాజ్మా తీసుకుని మనం అందులో వేసుకోవాలి. అయితే ప్రేక్షకులంతా మీరు కరెక్ట్గా కొలతలతో వేసుకోండి, మేము సుమారుగా వేస్తాం. ఎప్పుడు ఈ విషయం మర్చిపోకూడదు. నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో రాజ్మాను తర్వాత కీన్వా 2 కూడా వేద్దాం. ముందు కీన్వా వేయండి. కీన్వా నానబెట్టుకోకర్లేదు, రాజ్మా మాత్రం నానబెట్టి వేసుకోవాలి. ఇందులో నుంచి ఒక సగం పరిమాణంలో రాజ్మా కూడా వేసేయండి. ఇవి ఉడికేలోపు మనం ఇందులో వాడుకోబోయే మిగతా వాటిని గురించి కూడా చెప్పుకుందాం మనం. క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి కూర మనకి ఇది. ఇదేంటంటే మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది. తర్వాత కొవ్వు కరగడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. క్యాప్సికమ్ని చక్కగా ముక్కలు తరిగేసి పెట్టుంచుకోవాలి. మనం ఏంటంటే అది ఉడికేలోపు మిగతా రెడీ చేసుకుంటూ బౌల్లో వేసి పెట్టుకుందాము. అంటే క్యాప్సికమ్కి పెద్దగా కొలత అక్కర్లేదు, సుమారుగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 చెంచాల క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసి ఉంచండి. కూర కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కొంచెం ఎక్కువ పడ్డా కూడా మంచిది, హ్యాపీగా వేసుకోవచ్చు. అంత కొలత ప్రకారమే వెళ్ళక్కర్లేదు. ఇది గ్రీన్ క్యాప్సికమ్ వాడకూడదు అంటారా ఇందులో రెడ్ క్యాప్సికమ్కి మనకి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. బరువు తగ్గడానికి ముఖ్యంగా రెడ్ క్యాప్సికమ్ బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్గా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత స్వీట్ కార్న్లో బాగా మంచి పీచు పదార్థం అంతా బాగా ఉంటుంది. చేసుకున్న పదార్థం బరువు తగ్గడానికి రోజు తినగలగాలి కదా, రుచి కూడా ఇది బాగుంటుంది అనమాట. స్వీట్ కార్న్ని కొంచెం మిక్సీలో, అంటే మరీ పేస్ట్లా కాకుండా కాస్త మెత్తగా అయ్యేలాగా రుబ్బేసుకోవాలి. ఈ రుబ్బుకున్న దాన్ని కూడా ఒక 2 చెంచాలు ఈ ఇందాకటి క్యాప్సికంలో కలుపుకుందాం. తర్వాత సొంఠి మనకి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని బాగు చేస్తుంది. తర్వాత కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సొంఠి పొడి ఒక 1/2 చెంచాడు, అంటే సొంఠిని నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి. అలా పెట్టుకున్నటువంటి పొడిని ఒక 1/2 చెంచాడు వేసుకోవాలి. తర్వాత మిరియాలు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటి మంచి మూలిక. ఇది కూడా ఒక 1/2 చెంచాడు వేసుకోవాలి ఇందులో. కొద్దిగా వేసుకుందాం అన్నీ. పిప్పళ్ళు కూడా బరువు తగ్గడానికి ఒక మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. అంటే కొన్నిసార్లు ట్రీట్మెంట్గా మేము ఒట్టిగా పిప్పళ్ళను కూడా ఇస్తుంటాం బరువు తగ్గడం కోసం అని. పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడి కూడా 1/2 చెంచాడు వేసుకుందాం. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని మనం స్టవ్ ఆపేసి ఉంచేసుకుని కొంచెము దాన్ని మిక్సీలో వేసి ఒక ముద్దలా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా చేసి పెట్టేసుకున్నాం చూపించడం కోసమని. అంటే ఇలాగా మిక్సీలో తిప్పేసి ఒక ముద్దలా చేసి ఈ ముద్దని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, క్యాప్సికము, కార్ను, మిగతా సొంటి, పిప్పళ్ళు, మిరియాలని వాటిలో కలిపేద్దాం దీన్ని.
బాగా అన్నీ కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఓకే. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి కలిపేసేయండి ఇందులో. ఓకే. కొద్దిగా వేయాలి, ఉమ్. ఎందుకంటే బరువు తగ్గుదాం అనుకున్న వాళ్ళు ఉప్పు తగ్గించుకోవడం ఉమ్. అవసరం. బాగా కలిసిపోయింది కదా. ఉమ్. ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఓహో. అయిపోయినట్టు అనుకోకండి అప్పుడే. నేను ఇంకా కొంచెం అయిపోయింది. ఉంది పని. ఓకే. కొంచెం నూనె వేసి చిన్న చిన్న కట్లెట్స్ లాగా వేద్దాము. ఓకే. ఇప్పుడు రెండు పక్కల కాలింది కదమ్మా. ఉమ్, కాలేదు. మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. డాక్టర్ గారు ఇది వాసన కూడా బాగా వస్తుంది కమ్మగా. కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ వాసనే కాదు నోటికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పత్యాహారం రెడీ చేసేసుకున్నట్టే దీన్ని. సో మరి ఇది ఎప్పుడెప్పుడు తినమంటారు? అంటే స్నాక్స్ లాగే. స్నాక్స్లో తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఉమ్. ఈవినింగ్ కానీ ప్రతిరోజు ఒక ఐటెంగా దీన్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. అలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక బరువు తగ్గడానికి ఒక ఆహారంగా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది.